హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో కొత్త రెసిపీతో వచ్చేసాను. మరి శ్రీరామనవమి వస్తుంది కదా, ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మరి శ్రీరామనవమి రోజు రాముల వారికి మనం ప్రసాదాలు నైవేద్యంగా పెట్టుకుంటాం కదా, అది ఎలా దాని ప్రాసెస్ ఏంటో ఈజీగా ఎలా ఇంట్లో చేసుకోవచ్చో, ఆ రాముల వారికి ఎలా మనం ఇష్టమైనవి ఈజీగా వండేసుకోవచ్చు నేనైతే చూపిస్తాను. ముందుగా అయితే నేను పానకాన్ని రెడీ చేస్తున్నానండి. దానికి ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నాను. అదే కప్తో నేను బెల్లం అయితే వేసుకుంటున్నానండి. ముందుగా ఈ బెల్లాన్ని కరగనిద్దాం, కాసేపు పక్కన పెట్టేసుకున్నట్టయితే వాటర్లో ఈజీగా బెల్లం అనేది కరిగిపోతుందండి. సో ఈ పానకం కొంచెం ఇది కరిగే వరకు బెల్లాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. చూస్తున్నారుగా, ఒక 15-20 మినిట్స్ తర్వాత శుభ్రంగా మొత్తం అంతా కరిగిపోయిందండి. దాన్ని మనం ఒకసారి ఏమైనా నలకలు ఏమైనా ఉంటే మనం చక్కగా వడపోసేసుకొని పక్కన పెట్టేసుకొని అందులోకి ఒక 4-5 తులసి ఆకులు, చక్కగా ఫ్రెష్గా ఉన్న తులసి ఆకులు తీసుకొచ్చేసి అందులో వేసుకున్నట్టయితే తర్వాత మనం కొన్ని మిరియాలు, ఒక 4-5 మిరియాలు అండ్ ఇలాచీ ఉంటుంది కదా ఇంట్లో, ఇలాచీ కూడా ఒక 2 అందులోనే కలిపేసి దంచేసుకొని సన్నగా వేసేసుకుంటే సరిపోతుందండి. అందులోకి మరొక విషయాన్ని మర్చిపోయానండి, 1 గ్లాస్ వాటర్ వేసాం కదా, దానికి ఇంకో 4 గ్లాసులు వాటర్ కూడా యాడ్ చేసేయండి, మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత నేను మిరియాలు ఇంకా ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకున్నాను. అండ్ సొంటి కూడా కొంచెం మనం కచ్చాబిచ్చాగా దంచుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఒకవేళ సొంటి లేకపోయినా పర్లేదు, అల్లం కొంచెం దంచుకొని వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి. పానకం అయితే రెడీ అయిపోయింది. మరోవైపు వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ పెసరపప్పు అయితే మనం ఒక 1/2 అవర్ to 1 అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని నీళ్ళంతా వడపోసేసినాక దాంట్లోకి ఒక కొంచెం బెల్లం ముక్క పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అది వడపప్పు. ఆ తర్వాత పచ్చిశనగపప్పు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ ఒక కప్ అయితే రైస్ పొడి బియ్యం పిండి తీసుకున్నానండి. అందులోకి ఒక 2-3 ఇలాచీలు అయితే తీసుకుందాము. తర్వాత మనం ఏ కప్తో అయితే మనం వేసేసుకుంటున్నాను నేను బియ్యం పిండి తీసుకున్నాము, అదే 1/2 కప్ అయితే నేనైతే బెల్లం అయితే తీసుకున్నానండి. అండ్ ఒక 2 ఇలాచీలు కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం గ్రైండ్ చేసుకుంటాను, ఎందుకంటే కొంచెం బెల్లం అనేది చక్కగా కలిసిపోతుంది కదా పిండిలోకి. సో అలాగైతే తీసుకున్నానండి, కలుపుకున్నాను. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నేను నెయ్యి అయితే వేసుకున్నాను. ఇందులోకి పచ్చి కొబ్బరి కూడా ముక్కలు వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. సో అది కొంచెంగా వాటర్ ఒకేసారి వేసి కలిపేసుకుంటే మెత్తగా అయిపోతుంది, బాగా పలుచగా అయిపోతుంది. సో కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. పచ్చిశనగపప్పు అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొబ్బరి ముక్కలు వేసుకుంటే చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. సో ఇక్కడైతే మన ప్రసాదాలు చూసారా, ఎంత ఈజీగా ప్రసాదం అనేది రెడీ అయిపోయిందో. సో ఈ 3 వెరైటీలు రాముల వారికి మనము సమర్పించుకోవచ్చండి. సో ఇలా మీరు కూడా నైవేద్యం తయారు చేసుకొని ఆ రాముల వారికి పెట్టుకోండి. ఓకేనా. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరొకసారి అండి. ఓకేనా. నేను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి.